మా ఇంట్లో కుండీలో పెట్టిన మునగ చెట్టు ఆకుతోటి పప్పు చేశాను. చాలా బాగుంది కమ్మగా. ఈ ఆకుని కొమ్మల నుండి దూసి ఆకుతో పాటుగా ఒక టమాటా కూడా వేసి పప్పుతో పాటుగా కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ ఉడికించి, అది ఉడికిన తర్వాత తీసేసి దాంట్లో పోపులో ఈ పప్పు వేయాలి. నూనె, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసి పోపు వేసిన తర్వాత అది వేగిన తర్వాత ఈ పప్పు, మునగాకు, టమాటా కుక్కర్లో ఉడకబెట్టినవన్నీ వేసేసి దాంట్లో తగినంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసేస్తే మునగాకు పప్పు రెడీ అయిపోతుంది. ఈ పప్పు చాలా రుచిగా ఉంది, అస్సలు చేదులేదు, చాలా బాగుంది. అదేవిధంగా ఈ మునగాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా మునగాకుతోటి కారపొడి చేసుకోవచ్చు. అలాగే పప్పు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.